ఈరోజు మనకి నిన్ననే అనుకున్నాం కదా, సిపిఆర్ ఓపెన్ కావడమే మనకి వర్జిన్ సిపిఆర్ ఓపెన్ అయింది. సో ఆ లెవెల్స్ చాలా ఇంపార్టెంట్ రేపటికి అని. సో అదే లెవెల్స్ని నేను ఇక్కడ మార్క్ చేసి పెట్టుకున్నాను. ఈరోజు సిపిఆర్ చూస్తే నారో సిపిఆర్ ఫామ్ అయింది. మీరు ఇక్కడ చూస్తే ఎగ్జాక్ట్గా ఎస్టర్డేస్ హై ఏదైతే ఉందో అక్కడి నుంచి రిజెక్షన్ క్యాండిల్ ఫామ్ అయిపోయింది. నేను ఈ క్యాండిల్లో ఎంట్రీ తీసుకోవాల్సి ఉండిన్నాను 9:30లో, బట్ నేను ఆ క్యాండిల్ని అబ్జర్వేషన్ చేయలేదు. ఎగ్జాక్ట్గా ఈ క్యాండిల్లో నేను ఎంట్రీ అనేది తీసుకున్నాను డౌన్వర్డ్. అప్పటి నుంచి కూడా కన్సాలిడేషన్ వచ్చేసింది. కన్సాలిడేషన్ వచ్చి తర్వాత అంతా ఇదే కన్సాలిడేషన్లోనే ఇక్కడ నుంచి ఇక్కడ ప్రాఫిట్ నేను బుక్ చేసుకోలేదు. ఓవరాల్గా నా టార్గెట్ వచ్చేసి 25,120 లెవెల్ అయితే ఉండింది. సో ప్రాఫిట్ని నేను బుక్ చేసుకోలేదు. ఈ క్యాండిల్లో నా స్టాప్ లాస్ అనేది హిట్ అయిపోయింది అరౌండ్ 11 o'clock. ఓవరాల్గా చూసినట్టయితే 3,000 రూపీస్ లాస్ అనేది ఇదే చోట నాకు బుక్ అయిపోయింది. తర్వాత నేను రీఎంట్రీ మళ్ళీ ఎగ్జాక్ట్గా 11:15 క్యాండిల్లో అబవ్ మొమెంటమ్కి రీఎంట్రీ తీసుకున్నాను. దీని లోలో స్టాప్ లాస్ పెట్టుకున్నాను. అండ్ ఈ 11:45 క్యాండిల్లో అగైన్ నా స్టాప్ లాస్ అనేది సెకండ్ టైం హిట్ అయిపోయింది. అన్నీ కూడా ఓన్లీ 1 లాట్తో మాత్రమే ఎంట్రీస్ అనేది తీసుకున్నానండి. తర్వాత మళ్ళీ ఎగ్జాక్ట్గా ఇంకా బ్యాంక్ నిఫ్టీలో కూడా ఒక ట్రేడ్ తీసుకున్నాను. అండ్ లాస్ట్ ఇంకా ఈ క్యాండిల్లో ఎగ్జాక్ట్గా నేను మళ్ళీ రీఎంట్రీ తీసుకున్నాను. బికాస్ మనకి చూసినట్టయితే నిన్నటి హై బ్రేక్అవుట్ అయింది కాబట్టి 130 క్యాండిల్లో 145 క్యాండిల్లో నేను ఎంట్రీ అనేది ఇమీడియట్గా ఈ క్యాండిల్లో తీసుకున్నాను. అండ్ మళ్ళీ ఇదే నెక్స్ట్ క్యాండిల్లో 2 o'clock క్యాండిల్లోనే మళ్ళీ స్టాప్ లాస్ అనేది హిట్ అయిపోయింది 10 పాయింట్స్కి. 20 పాయింట్స్ టార్గెట్, 10 పాయింట్స్ స్టాప్ లాస్ ఉండింది. 10 పాయింట్స్ స్టాప్ లాస్ ఇక్కడ హిట్ అయిపోయింది. అండ్ ఇక్కడ కూడా సేమ్ 10 పాయింట్స్ స్టాప్ లాస్, 20 పాయింట్స్ టార్గెట్ ఉండింది, ఇక్కడ హిట్ అయిపోయింది. సో ఓవరాల్గా అలా హిట్ అవుతూ లాస్ట్కి మనకి ఈ రోజు చూసినట్టయితే ఓవరాల్గా 3,800 ఈ రోజు కూడా లాస్ బుక్ అయింది. ఓన్లీ బ్యాంక్ నిఫ్టీలో మాత్రమే మనకి 20 పాయింట్స్ మూవ్ అనేది క్యాప్చర్ చేసుకోగలిగాం అంతే. మిగతావన్నీ కూడా లాసే బుక్ చేసుకున్నాము. సో నో ప్రాబ్లం, మనమైతే ఏది కూడా ఓవర్గా ఏది చేయడం లేదు. మనకి ఏదైతే ఉందో దాని ప్రకారమే వెళ్తూ ఉన్నాము. మనం మన రూల్స్ని అయితే ఏం బ్రేక్ అయితే చేయట్లేదు. బికాజ్ ఈరోజు మీరు అబ్జర్వేషన్ చేసినట్టయితే ఎక్కువగా కూడా ఫ్లక్చువేట్ అవుతూ ఉన్నాయి. సో ప్రీమియం అనేది అంత స్పీడ్గా పెరగలేదు. ఇక్కడ ఒక్కటే స్పీడ్గా పెరిగి ఉంటుంది 940 వరకు. తర్వాత అంతా కూడా మళ్ళీ ఇక్కడ నుంచి మొమెంటం వన్ సైడ్ ర్యాలీ అయితే చేసింది. బట్ నేను ఎంట్రీ ఇక్కడ తీసుకోలేదు బికాస్ మనకు కన్ఫర్మేషన్ అవసరం కాబట్టి. సో అలా నాకు ఈరోజు లాసే బుక్ అయింది, నో ప్రాబ్లం. మన క్యాపిటల్ అయితే ప్రస్తుతానికి ఇంకా వైప్అవుట్ అయితే అవ్వలేదు. సో రిస్క్ తీసుకొని ఇంకొక మన ట్రేడింగ్ అకౌంట్ కూడా ఉంది ఫైర్స్ అకౌంట్లో. సో అది కూడా నేను పిఎన్ఎల్ని ఈ మంత్ అయిపోయినాక షేర్ చేస్తాను. సో ఇది రిస్క్ తీసుకుంటూ ఉన్నాను, దాంట్లో రిస్క్ తీసుకోకుండా బుక్ చేసుకుంటూ ఉన్నాను. సో దాంట్లో ప్రాఫిట్ బాగానే ఉంది. బట్ దీంట్లో మాత్రమే రిస్క్ ఎక్కువగా తీసుకోవడం అనేది మనకి సూట్ కావడం లేనట్టుంది. సో దీంట్లో లాస్ అనేది బుక్ అయింది. సో ఓవరాల్గా ఇది నా ట్రేడ్స్ ఈరోజు అయితే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో టిల్ ద ఎండ్.